వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది అల్లం పచ్చడి. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా చెక్కు తీసేసాను అనమాట. చెక్కు తీసేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అంటే సుమారుగా లెక్కకి 100 తీసుకున్నాను. ఈ ఎల్లుల్లిపాయలు 50 గ్రాములు. మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు, ఎంత కావాలితే అంత. కానబ్బా సూపర్ టేస్ట్ అల్లం పచ్చడి. ఈ కొలతల్లో మీరు చక్కగా చేసుకోండి. చూడండి, 100 గ్రాములు చింతపండు పీస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి, పిక్కుంటే తీసేసుకోండి. చక్కగా ఒకసారి కడిగేసి చక్కగా కొంచెం వేడి నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకోవాలి. మీకు ఇది 5-6 నెలల దాకా స్టోరేజ్ ఉంటుంది ఇలా చేసుకుంటే. పొద్దున్నే టిఫిన్లకి మనం ఎత్తుక్కోవాలి కదా పచ్చళ్ళు. చూడండి, ఇది బెల్లం. ఏంటి బెల్లం ఏంటి ఈ కలర్లో ఉందనుకుంటున్నారా? ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. ఆర్గానిక్లో కూడా ఏం బెల్లం? తాటి బెల్లం అంట. ఆర్గానిక్లో తాటి బెల్లం అంట. ఇది ఏంటి ఎందుకు తెచ్చారంటే, నాకు షుగర్ ఉంది కదా, తీపి తక్కువగా ఉంటుంది ఇది, అందుకు నేను తీసుకున్నా. ఇది మీరు మామూలు బెల్లం తీసుకోవచ్చు. కారం 100 గ్రాములు. మామూలుగా కారం తినేవాళ్ళు, కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే 100 గ్రాములకి 1 స్పూను 2 స్పూన్లు తగ్గించుకోండి. స్పూన్ కొలత వచ్చేటప్పటికి ఇది 5 స్పూన్లు వస్తుంది. చూడండి, ఇది 2 స్పూన్లు సాల్టు సరిపోద్ది. అంటే ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటాం కదా. 1 స్పూనున్నర ఆవాలు, 1 అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలన్నమాట. ముందు అల్లం అయితే కోసేసుకుందాం. కోసుకొని కొంచెం తడారేదట్టు పెట్టుకుందాము ఫ్యాన్ గాలి కింద. కొద్దిగా మనం కడిగాం కదా, తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి లేకుండా ముందు కోసేసి ఇది పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం ఆరద్ది ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఎండలో అయినా పెట్టుకోవచ్చు. దీన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని, పెద్ద ముక్కలు కొత్త మనం మిక్సీలో నలగవు కదా, రోట్లో అయితే ఎంత ముక్కలైనా వేసి దంచుకోవచ్చు. కానీ కాకపోతే ఇది యాంచాలి కదా, అందుకు చిన్న ముక్కలు కోసుకోవాల్సింది కంపల్సరిగా. చిన్న చిన్న ముక్కల కింద కోసి నూనెలో వేయించుకోవాలి వీటిని. ఇది 6 నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఏమో టేస్ట్గా ఉంటుంది. ఈ మనం పొద్దున్నే లెగంగానే ఇంకా స్కూల్ తెరుతారు, ఇంకొక వారం అయితే స్కూల్ తెరుతారు. ఇంకా అప్పుడు పొద్దున్నే పిల్లలకి టిఫిన్లకు, మరి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్లకి చట్నీలు చేయాలన్నా కష్టమైపోద్ది. కాబట్టి ఇది మనం ఇప్పుడు ఈ సెలవుల్లోనే చేసి పెట్టుకున్నారనుకోండి చక్కగా. ఇప్పుడు మనం అందరూ కూడా ఏం చేస్తున్నారు, పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు చేసినా, ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు రంగు మారకుండా. ఇది కూడా అంతే, తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటే చక్కగా 6 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం ఉంటుంది. చూడండి, దీనికి శనగ నూనె కావాలి. చూడండి, చక్కగా గానగలో ఆడిచ్చిన నూనె అనమాట. ఇది మనం బయట కొనుక్కొచ్చిన నూనె కాదు, గానగలో పట్టించిన నూనె. నేను ఎప్పుడు అక్కడ పడతా ఉంటారు, వాళ్ళు గానగలో ఆడుతూ ఉంటారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారనమాట. 1 లీటరు అంటే అది 9 కేజీ రాదు, 900 గ్రాములే వస్తుంది. 360 రూపాయలు అది. 2 సీసాలు తెచ్చుకుంటా నేను, నెలంతా వాడుకుంటుంది అది తెచ్చి. ధనియాలు వేసేసాం. ధనియాలు కొంచెం దూరగా ఆగనిచ్చి, మెంతులు ఆవాలు కూడా వేసేసుకుందాం. అవి కూడా కొంచెం దూరగా ఆగనిచ్చి తీసేసుకుందాం అనమాట. ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటాకి. అలా పచ్చడి మనకి పైత్యం కూడా ఉంటుంది అనమాట. బెల్లం వచ్చేటప్పటికి మన శరీరానికి ఐరన్ పడద్ది. చింతపండు అల్లం కలిపేటప్పటికి మన శరీరానికి పైత్యం లేకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి, గోకితే దద్దులు వస్తాయి, ఒక్కోసారి మనకు ఆకలి అనిపించదు, ఒక్కోసారి నోటంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి, ఒకసారి ఏదో వికారంగా ఉంటుంది మనకి. అప్పుడు ఏం చేస్తామంటే చక్కగా వేడివేడి అన్నం వండేసుకొని చక్కగా అంత అల్లం పచ్చడి వేసేసుకొని వేసుకుంటే ఇంకొంచెం 2 బొట్లు నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, పళ్ళు అన్నం తింటాము. సాయంత్రం అయ్యేటప్పటికి పైచ్యం గీచ్చిన దెబ్బ ఒకటి ఎగిరిపోద్ది. ఎందుకంటే అల్లానికి అంత శక్తి ఉంది. చింతపండు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది, పులుపు తగులుద్ది కాబట్టి. ఇంకా పైచ్యం మన దాదాపులో ఉండదు. చూడండి, ఒక్కొక్కరికి పద్దాక వాంతులు అవుతాయి. దాంట్లో పచ్చగా పడద్ది. ఈ అల్లం పచ్చడి తింటే ఆ పసరు ఉండదు.
అందుకే వెనకటోళ్ళు అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి పట్టేవాళ్ళు. మనకాను ఇప్పుడు పట్టుకునే ఓపికలు లేవు. ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళు కాను ఓపికలు. పాపం ఉద్యోగాలు చేసేవాళ్ళు కాను టైం కుదురుతల. అల్లం చూడండి నూనెలో వేపేస్తున్నాను. అల్లం నూనెలో ఎంతవరకు వేగాలో చూపిస్తాను నేను అది కూడా. అందుకు పాపం బయట రెడీమేడ్ తెచ్చేసుకుంటున్నారు. రెడీమేడ్ పచ్చళ్ళలో మనం చేసుకున్నంత క్వాలిటీగా చేసుకోరమ్మా. ఇదిగో ఇట్లా వేగినా పర్వాలేదు, లేకపోతే ఇంకొక నిమిషం ఉంచి తీసేసుకోవచ్చు. ఇంకొక నిమిషం. ఎందుకంటే బయట వాళ్ళు కష్టపడేది వాళ్ళు కూడా ₹1 సంపాదించుకోవాలని కదా. అందుకు మనం వండే అంత క్వాలిటీగా చేయరు. కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలా మన ఇంట్లో కాస్త అల్లం ఉంటుంది కాబట్టి ఆ బెల్లం ఉంటాయి. మన ఇంట్లో సరుకులు ఉండే చింతపండు, అల్లం, బెల్లం కొద్దిగా ఓపిక చేసుకొని చక్కమని ఎంతసేపు పట్టదు, ఒక్క అరగంట దానికి సమయాన్ని కేటాయించామంటే చక్కగా ఇంటిల్లి పాది ఒక 15 రోజులు 20 రోజులు తినొచ్చే పచ్చడి. మొదటి ముద్దలో వేసుకొని తింటే పైత్యం అనేదే ఉండదు. అలా చేసుకోండి అబ్బా. పాపం ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలకి కుదరదు. ఇంటికాడ అందుకే పెద్దవాళ్ళు ఉండాలంటారు. అమ్మలు ఉంటే ఇంట్లో మనకి చక్కగా ఇవన్నీ మన కోసం తయారు చేసి పెడతారు. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకుందాం. నూనె పోసి ఇంకాస్త ఒక 100 గ్రాముల నూనె పోసుకుందాం. శనగ నూనెతో అయితే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ అయితే కొద్దిగా తేడాగానే ఉంటుంది. ఇది వండేటప్పుడు కమ్మటి వాసన కమ్మగా ఉంటుంది. నెయ్యి లేకపోయినా కమ్మగా ఉంటుంది ఇది మనకి ముద్దలో పెట్టుకుంటే. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, నూనె కాగనిచ్చి ఇవన్నీ వేసుకుందాం తాలింపుకి. నూనె వేడెక్కుతుంది. ఒక స్పూన్ ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కొంచెం చిట్టాబట్ట అంటుంటే జీలకర్ర స్పూను, అది కూడా చిట్ మంటుంటే ఎండుమిరకాయలు కూడా వేసుకుందాం. చూడండి శనగ నూనె అనేటప్పటికి అలా పొంగు వస్తుంది మనకి. ఉడికేది కూడా తెలియదు. మన చికెన్ పచ్చడి పట్టే వీడియో పెట్టలేదులే, ఇంట్లో పట్టా శనగ నూనె పోసి పెట్టాను. కమ్మగా గుమ్మ వాసన వస్తుంది అన్నమాట. ఒకళ్ళు నన్ను పట్టిమ్మని అడిగితే పట్టించాను అనమాట. ఇంట్లో పట్టాను. వాళ్ళ ఇంటికి రామంటే నేను రాలేను, మా ఇంట్లోనే పట్టించాను. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నా. ఒక 6-7 ఎల్లుల్లిపాయలు చితక కొట్టేసేసి తాలింపులు వేసేసుకోండి. 4 ఎండుమిరకాయలు గిల్లేసుకొని తాలింపులు వేసేయండి. అది కూడా కొంచెం ఏగుతూ ఉండగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కాస్త బాగా చిటాపట్ట ఏగుతూ ఉండగా ఒక 1/2 స్పూన్ ఇంగ వేసుకుందాం. ప్రతి దాంట్లో ఇంగ వేస్తే మంచిది. కాస్త దూరగా ఏగనిద్దాం. ఎక్కువ ఏగక్కర్లేదు, కొంచెం దూరగా ఎగితే చాలు. ఎండుమిరకాయ ఎగితే చాలు, తాలింపులు కట్టేసేసుకోవచ్చు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లలు ఏదన్నా చేసుకుంటున్నా తల్లిదండ్రులు కానీ అమ్మమ్మలు తాతలు కానీ ఉండేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు. అమ్మమ్మలు తాతలు ఏం చేయలే కానీ అమ్మమ్మలు మాత్రం ఇలా ఈ పచ్చళ్ళ సీజన్ వచ్చినప్పుడు పచ్చళ్ళు పడుతూ ఉండేవాళ్ళు అనమాట. కూర్చొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని చింతపండుని ఒకసారి కడిగేసుకొని దీంట్లో వేసేసుకుందాం. చింతపండు ఎప్పుడైనా సరే కడగండి, ఎందుకంటే వాళ్ళు కింద పెట్టి పిక్కలు తీస్తారు కదా. అందుకు చూసారా పీస్ తీసినా ఇంకా కనబడుతుంది నాకు అక్కడ. ఉడికినాక తీసేద్దాంలే, ఊరికే వచ్చేస్తుంది ఉడికినాక. ఈ చింతపండుని ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే ఉడికిపోద్ది. నా దగ్గర ఎక్కువ మూకుళ్ళు లేవు. ఎప్పుడు ఆ ఎర్ర మూకుడు, తెల్ల మూకుడు, ఆ చిన్నది నల్ల మూకుడుతోనే తీస్తున్నానని అవన్నీ అనుకుంటారామని ఈసారి గిన్నెలు పెట్టానబ్బా. నేను వచ్చిన ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా చేస్తాం అలవాటు నాకు. చూడండి చింతపండు చూసారా, ఇంకొద్ది ఉడకనిద్దాం.
దగ్గరగా అయిపోయింది కాబట్టి ఇంకొంచెం అయితే మిక్సీ పెట్టినప్పుడు ఊరికే వచ్చేసేస్తుంది అనమాట. కట్టేసుకుందాం స్టవ్. చాలు, ఆ వేడికి మగ్గుద్ది. ఈ చింతపండు కూడా చల్లారిపోవాలన్నమాట మనం మిక్సీ పట్టాలంటే. ఈలోపు మనం ఏం చేద్దామంటే మెంతులు, ఆవాలు కలిపి ధనియాలు చిన్న మిక్సీ గిన్నెలో పట్టుకుందాం. పెద్ద మిక్సీ గిన్నెకి వేస్తే పొడి అవ్వదు, గింజలు గింజలుగానే ఉంటుంది. చిన్న మిక్సీ గిన్నెకి వేసుకొని పొడి చేసేసుకుందాం. పొడి చేసి పెద్ద మిక్సీ గిన్నెలకు వేసుకుందాం మిగతాయి. నేనేం చేశానంటే ఇది మిక్సీ వేసేసేసి నేను ఈ గిన్నెకి వీడియో ఆన్ చేశాను అనుకొని మర్చిపోయి అల్లము, బెల్లము, చింతపండు, ఆ మిక్సీ పట్టిన పొడి మొత్తం వేసేసాను దీంట్లో. చూడండి, తీరా కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ వేసినాక ఆన్ చేసలేదు. అయ్యా మర్చిపోయానా ఆన్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇంకా ఎల్లుల్లిపాయలు, కారము, సాల్టు ఇవన్నీ వేద్దామని వీడియో ఆన్ చేశాను అనమాట. అదే మనం మిక్సీలో వేసుకుంటాం, అల్లము, బెల్లము, చింతపండు, ఎల్లుల్లిపాయలు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసేసి మిక్సీ పట్టేసుకుంటాం. మనం సాల్టు మీరు మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. మామూలుగా కొలతలకైతే 100 గ్రాముల అల్లానికి 50 గ్రాములు కారం వేసుకోవాలి. చూడండి పట్టేసాం, చూసారా ఎర్రగా భలే ఉంది కదా. మాకు బాగా ఎర్రగా కనబడుతుంది, ఎందుకంటే దీనికి లైటింగ్ తక్కువ. మేము ఉన్న ఇంట్లోకి కొంచెం లైటింగ్ తక్కువ, బయట వెళ్తురు పడదు, ఓన్లీ లైటే, అందుకు దానికి అంతది. ఇది ఒక తాలింపు. ఇప్పుడు ఈ తాలింపులు వేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని చక్కగా ఒక చీసాకి ఎత్తేసుకుందాం. ఎత్తుకుంటే ఒక 6 నెలల వరకు మనం బయట పెట్టుకుంటే నిల్వ అలాగే ఉంటుంది, ఎందుకంటే తడి తగలలేదు కదా. అల్లం చక్కగా ఆరబెట్టి నూనెలో వేయించుకున్నాం, చింతపండు ఉడకబెట్టేసుకున్నాము. చక్కగా తడి లేదు కాబట్టి చక్కగా కలిసిపోతూ ఉంటుంది, బూజు కూడా పట్టదు మనకి. మంచి వాసన వస్తుంది, అబ్బా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇదిగో చేసా. మా మనవరాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినేవాళ్ళు. దీంట్లో ఈ బాటిల్స్ వచ్చినాయి నాకు ఒక 1/2 డజన్. వీటిల్లో నేను కొంచెం మసాలా దినుసులు అవి పోసుకొని పెట్టుకుంటాను అనమాట. చూసారా పచ్చడి ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది, గుమ్మ గుమ్మ. కొంచెం తీసి నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ వద్దులే తర్వాత చూద్దామని అనుకున్నా. నేను ఇది తీసేసిన తర్వాత వీడియో అయిపోయినాక వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను. అబ్బా మాంసం కూర ఉంది, మాంసం కూర తినకుండా పచ్చడంతా పచ్చడితోనే తిన్నాను. అంత రుచిగా ఉంది, అంత బాగుంది. ఏ కొలతలతో మీరు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టండి ఎలా కుదిరిందో. అల్లం బెల్లం నువ్వు నా గుండెకాయ అన్నట్టు కాదు, అల్లం బెల్లం నువ్వు నా పెళ్ళం అంటాడులే ఎవరు. అలా ఈ అల్లం పచ్చడి తిన్నవాళ్ళంతా అంత ప్రేమ బులకబోస్తారనమాట. మూత పెట్టేసుకుందాం దీనికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.